అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో మార్పు కనిపిస్తుందా? సీఎం రేవంత్ ను పల్లెత్తు మాట అంటే సీనియర్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారా? ఒకప్పుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన పార్టీ సీనియర్లలోనూ ఇప్పుడు కొత్త మార్పు కనిపిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. సీఎం పదవికి రాజీనామా చేస్తే మల్కాజ్గిరిలో పోటీ చేద్దామంటూ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విసిరిన సవాల్కు కాంగ్రెస్ సీనియర్ల నుంచి అంతే ఘాటుగా ప్రతి సవాళ్లు ఎదురవుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో ఎప్పుడూ లేనంతగా ఐక్యత కనిపిస్తోంది. ఎన్నికల ముందు వరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లు ఉంది హస్తం పార్టీలో పరిస్థితి. అప్పుడు సీనియర్లంతా ఒక వర్గం, రేవంత్ మరో వర్గం అన్నట్లుండేది. కానీ ఇప్పుడు మాత్రం అంతా ఒకటే అన్నట్లు కనిపిస్తోంది. తాజాగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి విసిరిన సవాలుకు కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇద్దరం రాజీనామాలు చేసి మల్కాజ్గిరి లోక్సభ బరిలో తలపడదామంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నువ్వు సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరడంపై కాంగ్రెస్ నుంచి ఘాటుగా ప్రతిస్పందన ఎదురైంది. కేటీఆర్ కు సవాల్ విసిరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేసి పోటీ చేస్తే తాను అక్కడ పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కేటీఆర్ ఓడిపోతే పార్టీని మూసేస్తామని కేసీఆర్ ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో ఓడిపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. కేటీఆర్ ఇలాగే మాట్లాడితే ఒక్క సీటు కూడా గెలవరని జోసెన్ చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజీనామా చేసి మల్కాజ్గిరిలో పోటీ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డిపై విసిరిన సవాల్కు జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి నక్కకు నాగలో కనుకున్న తేడా ఉందన్నారు. సీఎం పదవికి రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ కు మెదక్ సీటు అవకాశం ఉండేదని, కానీ కేటీఆర్ మాట తీరు చూస్తే అది కూడా గెలవదన్నారు. దమ్ముంటే నిజామాబాద్, కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు జీవన్ రెడ్డి. ఆశ్చర్యం కలుగుతుంది. ఎమ్మెల్యే పదవి ఎక్కడా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడా, నక్కకు నాగలో కానీ పెట్టినట్టు ఉంటాయని చెప్పి అంటున్నారు. ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. కేటీఆర్ గారు ఏదో ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించిన ఆయన ఇక్కడికి వాస్తవ ఆ ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నేను నువ్వు ఇట్లగిన మాట్లాడుతూ ఈ విధమైన నిర్మాణాత్మకంగా వ్యవహరించకున్నట్టయితే ఈ ఒక్క స్థానం మీద ఎట్లా నువ్వు గెలిచే అవకాశం కనబడటం లేదు. ఇంతకాలం ఏదో మెదక్ గెలిస్తే గెలుచుడు కావద్దని చెప్పి అనుకున్నాం, కానీ ఇప్పుడు మెదక్ కూడా గెలిచే పరిస్థితి కనబడతలేదు. కేటీఆర్ కు దమ్ముంటే కరీంనగర్ లో పోటీ చేయాలని సవాల్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముందు తనపై గెలిచి చూపించాలి, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేయాలన్నారు. 1-2 పిల్లర్లే అంటూ కేటీఆర్ హేళనగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఒక్క పిల్లర్ కూలినా ఇల్లు మొత్తం కూలినట్టేనన్నారు. కేసీఆర్ మానసపుత్రిక బొందలగడ్డగా మారిందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అరే 2-3 పిల్లర్లు ముగిపోతే ఎందుకంత 40-50 పిల్లర్ల కాడ 2-3 పిల్లర్లు ముగిపోతే ఎందుకంత పరిచయం అవుతున్నారు అంటున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక పక్కన పిల్లర్ కూలితే కూడా ఇల్లుకు పనికిరాదన్నట్టు. పిల్లర్ అనేది భారాన్ని మోయడానికి 5-6 పిల్లర్లు వేసుకుంటారు. అలా ఒక పిల్లర్ పైన ఇల్లు కూలిపోయినట్టు కదా. సో కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేశానికి సంబంధించిన సాంకేతిక ఇంజనీర్లు పని నాణ్యత కావచ్చు, పని ప్లానింగ్ కావచ్చు, రిడిజన్ పేరు దాన్ని ఇష్టం ఉన్నట్టు మానస పుత్రిక, ఇది కేసీఆర్ గారి మానస పుత్రిక. ఇవాళ బొందలగడ్డ ప్రాజెక్టు నిర్మాణం అయినాడు. హరీష్ రావు రాత్రికి రాత్రి లుంగి కట్టి పట్టుకున్నాడు. ప్రత్యేక బస్సులు పెట్టి తెలంగాణ జర్నలిస్టులకు స్థానం లేకుండా తీసుకొని ప్రదర్శింపజేసినాడు. ప్రాజెక్టు మానస పుత్రిక అయింది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పోతే బొందలగడ్డ అయింది. మరి ఇలా ఏ బొందలగడ్డ చూడవేను వీళ్ళంతా. సీనియర్ల నుంచి రేవంత్ రెడ్డికి ఇంతలా మద్దతు రావడం శుభపరిణామం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు రేవంత్ రెడ్డి. దాంతో రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి గురి కుదిరిందంటున్నారు. దాంతో రేవంత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ పరిణామాలను గమనిస్తున్న సీనియర్లు ఇప్పుడు రేవంత్ రెడ్డికి దగ్గరవుతున్నారంటున్నారు.